మీ అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథము 52వ అధ్యాయం చదువుకుందామండి. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి, దావీదు అహీమెలకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. సెలా అంటే ఆగి ఆలోచించమని అర్థం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. సెలా. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచియున్నాను. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఆమెన్. ఈ 52వ అధ్యాయం 8వ చరణంలో ఇలా రాయబడి ఉన్నది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. అంటే ఇక్కడ దావీదు మహారాజు మరి దుష్టులు ఎలా ఉన్నా సరే ఉండనివ్వండి, కానీ నేను మాత్రం నా దేవుని మందిరంలో ఎప్పుడూ నేను ఉంటాను. నిత్యము దేవుని కృప మీదే నేను నమ్మకం పెట్టుకుంటాను. అంటే దేవుని మీదే నా నమ్మకం ఉంచుతాను, దేవునితోటి నేను సహవాసం చేస్తాను అని ఆయన పలుకుతున్నాడు. ఇట్టి మాటలు మన జీవితంలో కూడా సిద్ధించుగాక. ఆమెన్. లూకా సువార్త 8వ అధ్యాయం చదువుకుందామండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుము పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడనూ దీపం ముట్టించి
పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొనున్నది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పెను. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడైనా మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి యందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగుగా చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామముల్లోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములో నుండు జనులందరూ బహు దుఃఖాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో, సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒక్కడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి
ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరును మేమెరుగమని అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది, అది నాకు తెలిసినదనెను. తాను మరుగయుండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకైన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానీయలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఆమెన్. ఈ యొక్క 21వ వచనంలో కనుక మనం చూసుకుంటే, అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను. అయితే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జరిగించాలి. మట్టుకు వింటున్నాం కానీ దాని ప్రకారం చేయకపోతే ఏమవుతుందంటే కనుక పరలోక రాజ్యాన్ని మనం ఏమాత్రము స్వతంత్రించుకోలేము. ఎందుకంటే కనుక నా వాక్యం విని దాని ప్రకారం చేయవాడు మాత్రమే మరి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ప్రవేశించును అని మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో మరి చెప్పడం జరిగింది. కాబట్టి మనం వాక్యాన్ని మరి విని దాని ప్రకారం మనం చెయ్యాలి. లేకపోతే కనుక మనం ఎలా ఉంటామంటే కనుక మన ముఖాన్ని అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే మర్చిపోతామో అలాగా ఏమైపోతామంటే కనుక దాని ప్రకారం చేయకపోతే కనుక అట్టి విధంగా మనము ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం విని దాని ప్రకారం చేస్తామో ఆయనకి మనం సన్నిహితులం అవుతాము. ఆయన తల్లి, ఆయన సహోదరులకు ఇచ్చేటువంటి స్థానాన్ని ఆయన మనకి ఇస్తాడు. అయితే అట్టి విధంగా మనం నడుద్దాము. మరి ఈ యొక్క ఆత్మీయ సందేశాలు విని బలపడుతున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. మీ మరి విషయాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని అమితముగా దీవించును గాక. ఆమెన్.